వ్యాప్తంగా 7 ప్రాజెక్టులు కట్టారు. 7 ప్రాజెక్టుల ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందనుకుంటే కాల్వలు పూర్తి కాక అనేక పంటలు ఎండిపోయిన పరిస్థితి. పోయినసారి కనీసం చెరువులు నింపైనా కొంత పంటలు రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ఈసారి అధికారులు మొత్తమే పట్టించుకోకపోవడంతో అనేక జిల్లాల్లో అనేక మండలాల్లో ఇప్పటికే పంటలు పూర్తి స్థాయిలో ఎండిపోయి రైతన్నలు కూడా అటు ప్రభుత్వ సాయం వైపు ఎదురు చూస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి ఈరోజు భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం అందించడానికి రాబోయే రోజుల్లో రైతులు ఆదుకోకపోతే మేము పోరాటం చేస్తామని చెప్పి ముందుకొచ్చి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. వారిని మరిన్ని విషయాలు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే 7 ప్రాజెక్టులు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. మీకు ఎటువంటి ఉపశమనం కలుగుతుంది? నీళ్లు వస్తున్నాయా పంటలకు, లేవా? అసలు ఏంది పరిస్థితి? ప్రాజెక్టులు కట్టక ముందు తీసిన కాలువలు మాత్రమే ఇప్పుడు నీళ్లు వారుతున్నాయి. కొన్ని మండలాలకు అంటే సగం మండలాలకు నీళ్లు ఇవ్వడం లేదు. మిగతా మండలాల్లో రాజకీయ నాయకులు ఎక్కడైతే జాగాలుగా ఉన్నారో అక్కడ రాగానే కాలువలు ఆపిర్రు. దాన్ని పూర్తి చేసి నీళ్ళు ఇస్తేనే మా చెరువులు నిండితే ఇప్పటివరకు ఏ చెరువు నింపింది లేదు. ఒక 2 మండలాలు మాత్రమే నిండినాయి. మిగతా 24 మండలాలు అసంపూర్తిగా ఉన్నాయి. ముఖ్యంగా మిడిదోటి మండలము మరియు కొండబాగ మండలము, సిద్దిపేట రూరల్ మండలము, చిన్నకోడూరు మండలం, ఈ 4 మండలాల్లో అయితే చాలా దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మేము. ఎందుకంటే ఎక్కడా నీళ్లు లేవు, పూర్తి స్థాయిలో పంటలు ఎండిపోతున్నాయి. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అప్పుడున్న ప్రభుత్వం అప్పుడు ఆపింది. పోనీ ఆ ప్రభుత్వాన్ని కర్రగాల్చి వాతపెట్టి మా రైతులు దించారు. ఈ ప్రభుత్వం అన్న చేస్తుంది అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా అదే పరిస్థితిలో ఉంది. తక్షణ ఉపశమనం ఏం కలగాలి? వెంబడే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? వెంటనే ఈ కాలువలను, అసంపూర్తిగా ఉన్న కాలువలను పూర్తి చేసి మా చెరువులు నింపడం వల్ల మా పొలాలు వారతాయని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా ఎటువంటి రైతులకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? చిన్నకారు రైతులకు అన్యాయం జరుగుతుందండి. పెద్ద రైతులు బోల్ వేసుకునే స్థితిలో ఉన్నారు, వాళ్ళు వారించుకునే స్థితిలో ఉన్నారు. చిన్నకారు రైతు 1 ఎకరము, అరెకరం వేసుకున్న రైతు ఇలా పూర్తిగా ఎండిపోవడం జరిగింది. వారు పూర్తిగా బాధలో ఉన్నారు. రైతు ఆత్మహత్యలు జరగొద్దు అంటే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ కాలువల ద్వారా నీళ్లు నింపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పంటలకు సంబంధించి ఇప్పటికే వడగళ్ల వాన కురిసి అనేక మంది రైతులు కొంతమంది పంటలు ఖరాబైన పరిస్థితి కనిపిస్తుంది. దానిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట రూరల్ మండలం, నారాయణరావుపేట మండలంలో పూర్తిగా రాలిపోవడం జరిగింది. ఆ రైతులు కన్నీటి పర్యంతం అవుతారు అక్కడికి వెళ్తే. ఎందుకంటే మేము 6 కాలం పంట పండించి కాలువల ద్వారా నీళ్లను మరియు బావుల ద్వారా, బోల ద్వారా పారించుకుని 24 గంటలు బావి దగ్గరే ఉండి పారించామండి. ఏం లేకుండా రాలిపోయినాయి. మా పరిస్థితి ఏందని వాళ్ళు చాలా బాధతో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకు భరోసా కల్పించి మేము ఎకరాకు 30,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఒక వైఖరి స్పష్టం చేసింది. దానిపైన మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? మీ స్పందన ఏ విధంగా ఉండబోతుంది? ప్రభుత్వము, ఇప్పుడున్న మంత్రులు తలా ఒక మాట మాట్లాడుతున్నారని ఏ మంత్రి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం లేదు. ఫస్ట్ ఇచ్చిన జీవోలనేమో 2 లక్షల పైన వారికి ఇస్తామని ఫస్ట్ ఇచ్చిన జీవోలో పెట్టారు. మొన్న అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది గవర్నమెంట్. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటున్నామంటే మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు మేము 2 లక్షల వరకు చేస్తామన్నామండి, చేసినాము అంటే 2 లక్షల పైన కూడా చేస్తామని చెప్పింది మీరే సార్. మళ్ళీ ఇప్పుడు 2 లక్షల వరకే చేస్తామని అంటున్నారు. మీరు మాట మారిస్తే మా రైతులు కూడా రెడీగా ఉన్నారు. మీకు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కర్రుగాల్చి వాతపెట్టడానికి మేము రెడీ ఉన్నాం. ఇప్పటికైనా మీరు 2 లక్షల పైన ఉన్నవారికి మీది మిత్తి రైతులే కట్టుకుంటారు. 2 లక్షల వరకు మీరు రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ చేయకపోతే మేము ఎక్కడికక్కడ కలెక్టర్ ఆఫీసులు ముట్టడి రెడీగా ఉన్నాం. మీరు ఏ ఇష్యూతో ఇక్కడ దాకా వచ్చారు? అసలు ఏంది పరిస్థితి ఈ మండలాల్లో, గ్రామాల్లో? ముఖ్యంగా ఇప్పుడు రైతాంగం అంతా అయోమయంలో ఉంది. ముఖ్యంగా ఈ సాగునీటి ఎద్దడి ప్లస్ నిన్న కురిసినటువంటి వడగండ్ల వాన నష్టానికి రైతులంతా చాలా బాధగా ఉన్నారు. దాని గురించి కలెక్టర్కు మెమోరాండం ఇద్దామని వచ్చాం. అంటే ఏం కావాలి మీకు? తక్షణ సహాయం ఏం కావాలి? నష్టపరిహారం కావాలండి. నష్టపరిహారం కావాలి. అసంపూర్తిగా ఉన్న కాలువలు పూర్తి చేయాలి. వాటి ద్వారా నీరు అందించాలి. ఆ బోర్లు వేసుకున్న ఒక్కొక్క బోర్కు 1,00,000 రూపాయలు అవుతున్నాయి. ఒక్కొక్క రైతు 2 బోర్లు వేసినా 2 లక్షల రూపాయలు అవుతున్నాయి. అసలు పంట అంతా కొడితే ఆయనకు 1,00,000 రూపాయలు కూడా రాదు. అట్లాంటి పరిస్థితిలో ఉన్న వాళ్లకు రైతులను వెంటనే ఆదుకోవాలి. ఈ కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చి అనేది ఇద్దామని వచ్చినాం. మండలంలో కానీ గ్రామంలో ఎటువంటి పరిస్థితి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేకమైన విన్నపం ఏంటంటే, పోయినసారి వర్షాకాలంలో రైతు బంధు ఇవ్వలేదు. ఆ రకంగా రైతు బంధు అది క్లోజప్ అయిపోయింది. ఇప్పుడు కూడా రైతు బంధు ఇస్తా అని చెప్పి ఇప్పుడు కూడా వర్షాకాలం మళ్ళీ వచ్చే దరిదాపులలో ఉన్నది. ఈసారి కూడా రైతు బంధు పూర్తిగా కాలేదు ఇంతవరకు. దానికన్నా ఇచ్చేసి 15,000 ఇస్తా అన్నది 12,000 అన్నారు. 12,000కు కుదించిన ఆ డబ్బులు కూడా ఇంతవరకు ఏ రైతు కూడా చక్కగా పైసలు పడడం లేదు. దయచేసి ఈ రైతు బంధు ఇచ్చి రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అనేక మంది రైతులు ఎంతోమంది త్యాగం చేసి వాళ్ళ భూములు ఇస్తేనే ప్రాజెక్టులు కట్టారు. మొత్తానికి 7 ప్రాజెక్టులు పూర్తి చేసినాం. కానీ ఇక్కడ రైతాంగానికి మాత్రము న్యాయం జరగడం లేదు. రైతులు ఏదైతే
కళలు కానీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి ప్రభుత్వానికి సహకరించారో ఆ కళలు సాకారం కావడం లేదు. ప్రాజెక్టుల ద్వారా నీళ్లు పంట పొలాలకు రావడం లేదు. ఆ కారణంగానే ఈసారి అదేవిధంగా కాలువలు పూర్తి కాకపోవడంతో చెరువులు నింపకపోవడం కారణంగానే భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోయి పంటలు ఎండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సుమారుగా 70% పంటలు 60% పంటలు ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ రైతులు అగమ్యగోచరంగా రోడ్డున పడే పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఆత్మహత్యలు ఆపాలంటే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ పంట నష్టం కాలువల ద్వారా నీళ్లు రాకుండా పంట ఎండిపోయిన ఆ రైతులను గుర్తించి ఖచ్చితంగా తక్షణ సాయం చేయాలి. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో కాలువలు పూర్తి చేసి ప్రతి రైతుకు ప్రతి చివరి ఆయకట్టు వరకు వాటర్ ఇచ్చే విధంగా నీళ్లు ఇచ్చే విధంగా ఆ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అదేవిధంగా రైతు రుణమాఫీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అదేవిధంగా రైతు భరోసా కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. లేకపోతే భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులమంతా ఏకమై ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ. వెల్కమ్ బ్యాక్. అటవీ అధికారులు నిత్యం ఇబ్బందులకు గురి చేస్తున్నారని ములుగు జిల్లాలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గోవిందరావుపేట ముద్దులగూడెం గ్రామ సమీపంలోని రాంపూర్ శివారు 41 సర్వే నెంబర్లకు గత 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వం పట్టా పాసుబుక్లు మంజూరు చేశారు. అయితే గుండ్లవాగు ప్రాజెక్టులో నీళ్లు లేక బోర్లు వేయించుకుందామంటే ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి అధికారులు అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట పుట్టదశలో నీళ్లు లేకుండా ఎండిపోతున్నాయని రైతులు తమ గోడు చెప్పుకుంటున్నారు. ఏపీలో కొంతకాలంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతున్నాయన్నారు మంత్రి సత్యకుమార్. ఇప్పటికే 4 లక్షల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు. బలభద్రపురం క్యాన్సర్ బాధితులకు సంబంధించి మంత్రి సత్యకుమార్ వివరాలు తెలిపారు. దాంట్లో 95,243 కేసులు మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. దాంట్లో కన్ఫర్మ్డ్ కేసెస్ ఓరల్ కింద 878 రాగా బ్రెస్ట్ 1024 వచ్చాయి, సర్వైకల్ 408 వచ్చాయి. సస్పెక్టెడ్ కేసెస్లో 10 నుంచి 15% పాజిటివ్ కేసెస్ వచ్చే అవకాశం ఉంది. వీటిని అయితే మేము నిర్వహించిన ఈ సర్వేలో మొదటి సర్వే మేము నవంబర్ 14 తేదీ మొదలుపెట్టి 6 నెలల్లో ఈ 4,10,00,000 మందికి పరీక్షలు నిర్వహించాలని ఒక టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటిదాకా 47 లక్షలు. ఎందుకంటే ప్రజలు కాస్త వాలంటరీగా ముందుకు రాకపోవడం ప్రధాన కారణం. అందుకని గతంలో కూడా అనేక సార్లు పత్రికా మాధ్యమంగా కానీ అనేక వేదికల మీద కూడా మేము ప్రజల్ని ఈ విషయం మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. ఇది ఒక ఎత్తు అయితే బలభద్రపురానికి సంబంధించి ఇప్పుడు మేము చెప్పినట్టుగా ఈ జరగడం అనేక రకాల కథనాలు వార్తలు వీటి మీద రావడంతో మేము వీటి మీద సమీక్ష నిర్వహించి నేను చెప్పినట్టు 31 మెడికల్ టీమ్స్ని అక్కడ పంపడం జరిగింది. ఇప్పటికే ఆ గ్రామంలో ఉంటున్న కన్ఫర్మ్ అయి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేసులు, ట్రీట్మెంట్ పూర్తయిన కేసులు 32 ఉన్నాయి. గత 3 సంవత్సరాల్లో బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కారణంగా 19 మరణాలు సంభవించాయి. 32 యాక్టివ్ కేసెస్ ఉంటే, కన్ఫర్మ్డ్ పాజిటివ్ కేసెస్ ఉంటే ఇండియాలో భారతదేశంలో 14,13,000 వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 19 మిలియన్ కొత్త కేసులు వచ్చాయి. మన ఆంధ్రప్రదేశ్లో 73,000 కొత్త కేసులు వస్తే దాంట్లో 40,000 మరణాలు సంభవించాయి. 10,000 జనాభా ఉన్న ఈ గ్రామంలో 36 కేసులు ఉండాలి. అంటే దాన్ని బట్టి చూస్తే ఇది గత ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆముదల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో 20 కోట్ల రూపాయల రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాడైన రోడ్డుకు కూటమి ప్రభుత్వంలో మహర్దశ రానుంది అని తెలిపారు. ఏ గ్రామాలకు వెళ్లైనా సరైన రోడ్డు మార్గాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టిందన్నారు. రాష్ట్రంలో స్కీములు లేవు, స్కాములు మాత్రమే ఉన్నాయని విమర్శించారు మాజీ మంత్రి కాకాని. అమరావతి నుంచి కింది దాకా అంతా అవినీతి అని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే అత్యుత్తమ కాంట్రాక్టు విధానాన్ని జగన్ తీసుకొచ్చారని అన్నారు. జ్యుడిషియల్ ప్రివ్యూతో పాటు రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేశారని తెలిపారు. దీనిని పక్కన పెట్టి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తున్నారని మండిపడ్డారు. అనంతరం అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు లబ్ధి కలగలేదని కాకాని అన్నారు. అభివృద్ధి పేరిట ఆ కార్యక్రమంలో అవినీతి చోటు చేసుకోవడం అనేటువంటిది నిత్యకృత్యంగా మారిపోయింది. ఈరోజు గతంలో చూస్తే కాంట్రాక్ట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో రింగు కాకుండా, ప్రజాధనాన్ని వృధా కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక చర్యలు చేపట్టారు. వాటన్నిటికీ ఈరోజు దాదాపుగా మంగళం పాడి కాంట్రాక్ట్ సంస్థలు రింగ్ అవుతున్నాయి.
ప్రజాధనం వృధా అవుతుంది. దాంతో పాటు ప్రశ్నిస్తానంటూ వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఈరోజు ప్రశ్నించలేక ఆ అవినీతి పాలకులతోనే అంటగాకేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు పరిస్థితి అందరి కాడికి దోచుకోవడం, ఆ దోచుకున్నది మొత్తం దాచుకోవడం అనేటువంటి సిద్ధాంతం మీద పనిచేస్తున్నారు తప్ప ప్రజల అభివృద్ధిని గురించి కానీ, సంక్షేమాన్ని గురించి కానీ, ప్రజల యొక్క ధనాన్ని గురించి ఏ విధంగా మనం బాధ్యతగా వ్యవహరించాలి, కస్టోడియన్స్ గా వ్యవహరించాలి అనేటువంటి కనీస విషయాలని ఈ రోజు దృష్టిలో పెట్టుకునేటువంటి పరిస్థితులు లేదు. అందుకే చెప్పాం, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి క్రైటీరియాలు ఉన్నాయి. ఆ క్రైటీరియాలు ఒక్కొక్కటిగా ఈ రోజు మారిపోతున్నాయి. సిండికేట్ అవ్వాలి, అధిక ధరలకు కాంట్రాక్టులు కట్టబెట్టాలి, ఆ విధంగా ఏ పద్ధతిన దానిని అవలంబించడానికి మార్గాలు సుగమం చేయాలనేటువంటి దాని మీద దృష్టి పెడుతున్నాయి తప్ప. వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్పై తాజాగా ఆయనపై మరో కేసు నమోదైంది. బోరుగడ్డ అనిల్ను పోలీసులు నర్సరావుపేట కోర్టుకు తీసుకెళ్లారు. ఫిరింగపురం పిఎస్లో బోరుగడ్డపై కేసు నమోదైంది. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే పీటీ వారెంట్పై నర్సరావుపేట కోర్టుకు పోలీసులు తీసుకువెళ్లారు. ఈ కేసులో వచ్చే నెల 4వ తేదీ వరకు బోరుగడ్డ అనిల్కు జడ్జి రిమాండ్ విధించారు. ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన విద్యార్థులకు సాంకేతిక విద్య అందరి ద్రాక్షగా మారింది. జిల్లాలో 5.5 కోట్లతో కట్టిన స్పెషల్ ఐటీఐ బిల్డింగ్ను నిరుపయోగంగా పెట్టారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని స్టూడెంట్స్ నక్సల్స్ వైపు ఆకర్షించకుండా 7 ఏళ్ల కిందట జిల్లాకు కేంద్రం స్పెషల్ ఐటీఐని శాంక్షన్ చేసింది. గిరిజన పిల్లలకు టెక్నికల్ ఎడ్యుకేషన్ పూర్తి స్థాయిలో ఫ్రీగా అందించేందుకు స్పెషల్ ఐటీఐ బిల్డింగ్తో పాటు హాస్టల్కు 5.5 కోట్లను కేంద్రం రిలీజ్ చేసింది. చుంచుపల్లి మండలంలో బిల్డింగ్ నిర్మాణ పనులను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. 1.5 ఏళ్ల కిందట బిల్డింగ్ పూర్తయినా ఇప్పటి వరకు అందుబాటులోకి తీసుకురావడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. స్పెషల్ ఐటీఐ కాలేజ్ బిల్డింగ్తో పాటు ల్యాబ్లు, హాస్టల్ భవనాలను నిర్మించిన పంచాయతీరాజ్ ఆఫీసర్లు కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని మర్చిపోయారు. కరెంట్ సప్లై ఇవ్వలేదు. హాస్టల్ బిల్డింగ్ ముందు కందకాలు పూడ్చలేదు. కానీ బిల్డింగ్ పూర్తి అయినట్టుగా చెబుతూ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కొత్తగూడెంలోని ఐటీఐ ప్రిన్సిపాల్పై ఒత్తిడి తెచ్చారు. పనులన్నీ పూర్తి చేస్తేనే హ్యాండ్ ఓవర్ చేసుకుంటానని ప్రిన్సిపాల్ ఖరాఖండిగా చెప్పారు. ఈ క్రమంలో కాలం గడుస్తుంది తప్ప క్లాసులు నిర్వహించేందుకు బిల్డింగ్ అందుబాటులోకి రావడం లేదు. ఫలితంగా కోట్లతో నిర్మించిన బిల్డింగ్లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. నిత్యం మందుబాబులు అక్కడ సిట్టింగ్ వేస్తున్నారు. ఈ క్రమంలో వెంటనే పెండింగ్ పనులని పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. ఇప్పుడు పనులు చేస్తేనే నెక్స్ట్ అడ్మిషన్లు చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాగా అసంపూర్తి నిర్మాణంతో పాటు పోస్టుల శాంక్షన్ కోసం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి ఏరియాలో గిరిజన బిడ్డలకి ఎక్స్క్లూజివ్ గా ఒక ఫ్రీ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర నిధులు సుమారు 5.5 కోట్లతో కేంద్రం 7 సంవత్సరాల కిందట ఆ టెక్నికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ఐటీఐని మంజూరు చేసి ఉన్నది. ఆ మంజూరు చేసినటువంటి ఐటీఐని 2 సంవత్సరాల కిందట పూర్తి చేసి ఉన్నారు. ఆ భవనాన్ని, పెద్ద భవనాన్ని, గిరిజన బిడ్డలకి మొత్తం భవనం కంప్లీట్ అయిపోయినా ఇప్పటి వరకు కూడా అది ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఒక పక్క గిరిజన బిడ్డల రోజువారీ పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు రకరకాల అయినటువంటి పరిస్థితులలోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతం కనుక అని కేంద్రం ఒక సదుద్దేశంతో ప్రారంభోత్సవానికి చేసినటువంటి ఈ బిల్డింగ్ ని ఇప్పటి వరకు నోచుకోకపోవడం వల్ల ఒక పక్క వాళ్ళు ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ అందుకోలేక రోజువారు కూలీలుగా మిగిలిపోతా ఉన్నారు. ఇప్పటికైనా గానీ ఇక్కడ ఉన్నటువంటి శాఖ అధికారులు కళ్ళు తెరిచి గిరిజన బిడ్డల కోసం. చుంచుపల్లి మండలంలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే యువత అంటే ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత నక్సల్స్ వైపు చూడకుండా ఉండేందుకు గాను గిరిజన యువకుల కోసము సుమారు 5.5 కోట్లతోటి ఏదైతే ఐటీఐ నిర్మాణం చేపట్టిందో ఆ నిర్మాణం చేపట్టి 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా నేటికి కూడా అక్కడ క్లాసులు చేపట్టకపోవడము, అడ్మిషన్లు ప్రారంభించకపోవడం వల్ల ఏదైతే కోట్ల రూపాయల నిధులు ఉన్నాయో అవి నిరుపయోగంగా ప్రమాదం ఉన్నది. అదే రకంగా మనం చూసుకున్నట్టయితే అడావుడిగా నిర్మాణం అయితే చేసేళ్ళు కొంతమంది అధికారులను, కాంట్రాక్టర్లు కుమ్మక్కయి, కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చిన్న చిన్న కారణాలు, కరెంటు గాని అదేవిధంగా ప్రహరీ గోడ లేదని చెప్పి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న మన సుంచిపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల నిర్మించడం జరిగింది. కానీ ఆ ఐటీఐ కళాశాల కనీసం పూర్తి స్థాయిలో అది నిర్మించకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. కనీసం ఆకున్నటువంటి పరిసరాలలో ఐటీఐ కాలేజ్ ప్రభుత్వ కళాశాల ఏర్పడిందంటే కొంత విద్యార్థులకి అక్కడ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాయిన్ అయ్యి ఐటీఐ కళాశాలలో చదువుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అధికారులు పర్యవేక్షణ లేదు. ఐటీఐ కాలేజ్ నిర్మించినా గానీ అది కనీసం పూర్తి స్థాయిలో నిర్మించినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాము. ప్రైవేటు ఐటీఐ కళాశాలలో కనీసం వేల ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. మినిమం ఒక ఐటీఐ కళాశాల ఒక స్టూడెంట్ కి మినిమం సంవత్సరానికి 2 సంవత్సరాలు కలిపి 60,000 ఫీజు వసూలు చేస్తా ఉన్నారు. జిల్లాలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఉంటాయి. విద్యార్థులకి ఏజెన్సీ ప్రాంతమైనటువంటి గిరిజనులు ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి రెక్కాడితే డొక్కాని పేద ప్రజలు విద్యార్థులు ఇక్కడ చదువుకుంటా ఉంటే కనీసం అక్కడ ఐటీఐ కళాశాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించినప్పటికీ కనీసం ఇప్పటిదాకా అభివృద్ధి చేయడం పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. తక్షణమే అధికారులు స్పందించి ఆ ఒక ఐటీఐ కళాశాల అభివృద్ధి చేయాలి. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఓ మహిళ ఆందోళనకు దిగింది. తన పేరు మీద ఉన్న లోన్లు క్లియర్ చేయడంతో పాటు తన బంగారు ఆభరణాలు తన పిల్లలకు రావాల్సిన వాటిని ఇస్తానని రాసిచ్చి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మహిళ హర్షవర్ధిని ఆరోపించింది. పోలీస్ స్టేషన్కు వెళితే తన పట్ల తప్పుగా మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం తమ విడాకుల కేసు కోర్టు పరిధిలో ఉందని తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరింది. అయితే తో పక్కన కూర్చోవాలని పోలీసు సిబ్బంది సూచించారు. దానికి బాధితురాలు నిరాకరించడంతో సిడబ్ల్యూసీ హోంకు తరలించారు. రాసిచ్చారు సార్ అక్కడ స్టేట్మెంట్, ఇంతవరకు తీయలేదు. లోన్ల గురించి అడుగుతుంటే నీ ఇష్టం వచ్చిన చాటు చెప్పుకోపో, నువ్వు దిక్కున్న చాటు చెప్పుకోపో అంటున్నాడు. మళ్ళీ స్పందనకి వెళ్ళాను సార్ ఎస్పీ సార్ దగ్గరికి. అక్కడికి వెళ్ళి అర్జీ ఇచ్చాను సార్. ఇవన్నీ కాపీలు కూడా ఇచ్చాను. అక్కడికి ఇస్తే 2 టౌన్కి రాశారు సార్. 43,000 ఇచ్చాడు, మిగతా ఇవ్వలేదు. అక్కడ కోర్టులో జరిగిందేం సార్, ముందు బతకడానికి ఇవ్వయ్యా 50,000, మిగతా డబ్బులు విడాకులు తీసుకొని మిగతా ఇచ్చేసే అన్నాడు. విడాకులు కేసాను. విడాకులు వచ్చే రోజు లాస్ట్ రోజు వస్తాయి కదా, ఆ రోజు రాలా కోర్టు. దీంట్లో మొత్తం రాసుంది, ఒకసారి మీరు చదవండి మీకు తెలిసిద్ది. అవి ఇంతవరకు ఇవ్వలేదు, కోర్టుకు రావట్లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి కూడా నోటీస్ కూడా పంపించా. దీనికి ఇంతవరకు రిప్లై ఇలా కోర్టుకు రాలా. నా బంగారం ఉంది ఇస్తానని ఒప్పుకున్నాడు, పిల్లలకి పొలం రాస్తానని ఒప్పుకున్నాడు, డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నాడు, నా పైన లోన్లన్నీ తీస్తానని ఒప్పుకున్నాడు. స్టేషన్ అయిపోతే స్టేషన్ లో కానిస్టేబుల్ తప్పుగా మాట్లాడుతుంది. ఇంకెక్కడికి పోవాలి సార్ మేము? నేను లేగాను అసలు ఇక్కడి నుంచి, మేము ఇక్కడే చచ్చిపోతాం. లేగాము పోలీస్ స్టేషన్ అయిపోయినా కూడా తప్పుగా మాట్లాడుతుంటే ఇంకెందుకు పోవాలి పోలీస్ స్టేషన్కి? వాళ్ళు మాట్లాడి ఉప్పల్లోని బీరపగడ్డ వద్ద పెను ప్రమాదం తప్పింది. ఓవర్ స్పీడ్తో వచ్చిన మినీ వ్యాన్ రోడ్డుపై నిలబడి ఉన్న బాలికపైకి దూసుకొచ్చింది. బాలిక హుటాహుటిన తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక అదే స్పీడ్తో వచ్చిన వ్యాన్ ఎదురుగా ఉన్న స్తంభాన్ని ఢీకొంది. దీంతో స్తంభం నేల కొరిగింది. ఘటనపై కేసు నమోదు చేసి ర్యాష్ డ్రైవింగ్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. गाड़ी पूरा बुल्ले में मिल गई रे। क्या हालत क्या हो गई गाड़ी? ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న భారీ వృక్షానికి మంటలు వ్యాపించాయి. దీంతో గ్రామస్తుల సమాచారం మేరకు అగ్నిమాపక దళ సిబ్బంది ఉటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. కాగా సకాలంలో స్పందించిన సత్తుపల్లి అగ్నిమాపక దళ సిబ్బంది 40 కిలోమీటర్ల దూరంలో మంటలో కాలిపోతున్న వృక్షాన్ని కాపాడారు. దీంతో స్థానికులు వారికి అభినందనలు తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఫారెస్ట్ ఆఫీసును మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. 8 ఏళ్లుగా అటవీ శాఖ అధికారులు మున్సిపల్ ట్యాక్స్ చెల్లించలేదు. దీంతో ఫారెస్ట్ కార్యాలయానికి తాళాలు వేశారు మున్సిపాలిటీ అధికారులు. నోటీసులు ఇచ్చినా స్పందించలేదంటున్నారు అధికారులు. బకాయి పడ్డ 3.34 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. ఈరోజు మన ఫారెస్ట్కి సంబంధించిన ఆఫీసులన్నీ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించినందున
వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది, తర్వాత రెడ్ నోటీస్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ మార్లో వచ్చి కట్టడం జరిగింది. అయినా సరే వాళ్ళు ఎటువంటి స్పందన లేదు. ఇప్పుడు కూడా కడతాము, కొంచెం సమయం కావాలని కూడా వెయిట్ చేశాము, కానీ ఇప్పుడు కూడా వాళ్ళు కట్టడానికి అంత ఆసక్తి చూపించలేదు. కాబట్టి ఆ విధిలో భాగంగా ప్రస్తుతానికి ఒక ఆఫీస్కి లాక్ వేయడం జరిగింది. సుమారుగా 3,70,000 దాకా బ్యాలెన్స్